Hi team, हम कोमतारे team, हम founders here to Dr. Pitch Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, most important topic అండి. సో ఏంటంటే MBBS చదవడానికి ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది? నిజంగానే కోట్లు ఖర్చు అవుతుందా? ఇండియాలో అయితే ఎంత అవుతుంది? అబ్రాడ్లో అయితే ఎంత అవుతుంది? సో ఇండియాలో సరే మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఏ కేటగిరీ అయితే ఫ్రీ సీట్ అని, బి కేటగిరీ అయితే 70 to 80 lakhs అప్ టు 1 CR అవుతుంది, సి కేటగిరీ అయితే 2 crores to 3 crores అవుతుంది బడ్జెట్ అవుతుంది, మీకు తెలుసు. సో ఆ విషయం ఇంకోసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ అబ్రాడ్ చదివేటప్పుడు కూడా మీకు కోట్లు ఖర్చు అవుతుందా? 100% అవుతుందండి. అది ఎలా అవుతుందో నేను చెప్తాను ఇప్పుడు, ఓకేనా? ఈ వీడియో సరికి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్స్. సో అడ్మిషన్ అయితే మాత్రం రష్యాలో టాప్ అండ్ యూనివర్సిటీస్, సో నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఫెడరల్ యూనివర్సిటీస్, పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ, రైట్ నౌ ఆల్ యూనివర్సిటీస్ ఆర్ ఓపెన్. సో కాబట్టి ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకోవాలంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే సో మంచి యూనివర్సిటీస్ అని రైట్ తక్కువ బడ్జెట్లో ఉంటాయి. లేదు అంటే మీరు టైం మీకు ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది కాబట్టి, సో మీకు సీట్ వస్తుంది అనుకుంటే, లేదు రాదు అనుకున్నా, సో వస్తుంది అనుకుంటే ఓకే, రాదు అనుకున్నా లేదు అంటే సో 50-50 అనుకున్నా సరే కంపల్సరీగా ఒకసారి ఎవరైనా రిజర్వ్ చేసుకోండి. ఎందుకంటే ప్రాసెస్ లాంగ్ ప్రాసెస్ ఉంటుంది, అట్లీస్ట్ 3 months ప్రాసెస్ ఉంటుంది వెళ్ళడానికి. సో కాబట్టి ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్స్ ఆర్ఎల్స్ జస్ట్ గో టు ద డాక్టర్ విత్ జాబ్ MBBS యూట్యూబ్ ఛానల్. ఎందుకు ఇప్పుడు చెప్తానంటే మీరు రిజర్వ్ చేసుకోమని. సో మీరు నీట్ రిజల్ట్స్ కోసం 1 month, నీట్ ఎగ్జామ్ అయిపోయింది ఆల్రెడీ, రిజల్ట్స్ కోసం 1 month, కౌన్సిలింగ్ కోసం 1 month 2 months వెయిట్ చేస్తే మంచి నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్, తర్వాత మీకు చివరి మిగిలేదు ఏంటంటే స్టేట్ యూనివర్సిటీస్. సో యాక్చువల్గా స్టేట్ యూనివర్సిటీలో 1 lakh నుంచి 2 lakhs ఉంటుంది ట్యూషన్ ఫీజు, మీకు అప్పుడు 5 lakhs 6 lakhs ఆ యూనివర్సిటీస్ ఉంటాయి. అంటే మంచి యూనివర్సిటీస్ అయిపోతాయి కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే మంచి యూనివర్సిటీస్ తక్కువ బడ్జెట్లో ఉంటాయి, ఎందుకంటే ఈ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి. ఎన్ని గవర్నమెంట్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, నోబెల్ ప్రైజ్ అవార్డు వచ్చి వ్యాక్సినేషన్ కనుక్కున్న ఆ రేంజ్ ఆఫ్ టాప్ అండ్ యూనివర్సిటీస్ ఉంటాయి కాబట్టి. సో ఫుల్ ఇంగ్లీష్ మీడియం, ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా ఫాలో అయ్యే యూనివర్సిటీస్ ఎక్స్ట్రాడనరీగా ఉంటాయి. సో ఇంకా మీరు స్టేట్ యూనివర్సిటీస్ అంటారా, అవి ఎప్పటిదాకైనా ఉంటాయి కాబట్టి వాటిలో ఏంటంటే బడ్జెట్ ఎక్కువ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడైతే అవి ఎందుకంటే ఎండ్ వరకు ఉంటాయి. సో నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్, తర్వాత ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ అనేవి, పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్ చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. సో ఎక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి మీరు రిజర్వ్ చేసుకోవాలంటే 100% రిజర్వ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే యూ జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్స్. మీకు ఇక్కడ సీట్ వస్తాను కూడా వచ్చితే ఆ అమౌంట్ అనేది మీకు ఆల్రెడీ ఇక్కడ అలాట్మెంట్ లెటర్ చూస్తే మీ అమౌంట్ అనేది మీకు రిటర్న్ చేస్తారు, ప్రాబ్లం లేదు, ఓకేనా? ఓకే, సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి సో MBBS అనేది ఇండియాలో ఎంత బడ్జెట్ అవుతుంది, అబ్రాడ్ ఎంత బడ్జెట్ అవుతుంది, అసలు ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది, కోట్ల ఖర్చు అవుతుందా, మనం చెప్పినట్టుగా 20 లక్షలు 25 లక్షలు 30 లక్షల బడ్జెట్లో అయిపోతుందా, లేదంటే మనం ఇప్పుడు చెప్పి 20 లక్షలు అవటం అక్కడికి వెళ్ళిన తర్వాత 1 లక్షలు 70 లక్షలు 80 లక్షలు కోటి రూపాయలు అవుతుందా? అయ్యే సందర్భాలు ఉంటాయా? 100% ఉంటాయండి. ఎప్పుడు ఉంటాయి అనేది చెప్తా. సో ఫస్ట్ వచ్చేసరికి ఇండియాలో ఎంత బడ్జెట్ అవుతుంది. సో మనకి ఏ కేటగిరీ వచ్చిందంటే సార్, మనకి ఏ కేటగిరీ అంటే దీనికి గవర్నమెంట్ సీట్ అంటారు. సో ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీ అనుకోవడమే, అంటే వెరీ నామినల్ ఉంటుంది, 30,000 40,000 ఇయర్లీ. సో వెరీ నామినల్. బి కేటగిరీ ఉంటుందండి, ఇది వచ్చేసరికి అప్రాక్స్ వచ్చేసరికి ఒక 80 lakhs to 1 CR ఉంటుంది, అన్ని ఎక్స్పెన్సెస్ కలుపుకుంటే టోటల్ 5.5 yearsకి. ఇంకా సి కేటగిరీ అంటారా, అన్లిమిటెడ్, ఇది ఇంకా 2 crore to 3 crores ఉంటుంది. సో మీరు కోటి గుర్తుపెట్టుకోవాలి సార్, ఎవరైనా బి కేటగిరీ సి కేటగిరీకి వెళ్ళే స్టూడెంట్స్ ఫ్రీ వస్తారంటే ఓకే, నో ప్రాబ్లం, వెరీ బెటర్ ఆప్షన్. సో మీరు బి కేటగిరీ సి కేటగిరీ వెళ్ళే వాళ్ళు సరికి మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. యాజ్ పర్ న్యూ రూల్స్ ప్రకారం మీరు ఇండియాలో చదివినా ఆర్ అబ్రాడ్లో చదివినా అందరూ కామన్ ఎగ్జామ్ అండి, నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. అంటే మీకు MBBS సర్టిఫికేట్ రావాలంటే మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా, ఇంతకుముందు ఏంటంటే అబ్రాడ్లో చదివే వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ ఉండేది, FMC ఎగ్జామ్, MC ఎగ్జామ్ అనేవాళ్ళు. ఇప్పుడు దాన్ని నెక్స్ట్ చేశారు. నెక్స్ట్ అనేది మీరు ఇండియాలో చదివినా MBBS అయిన తర్వాత 4.5 years తర్వాత ఈ నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. ఈ అబ్రాడ్లో చదివితే ఇంతకుముందు FMC అన్నారు, ఇప్పుడు నెక్స్ట్ అన్నారు. సో కాబట్టి సో సర్టిఫైయింగ్ ఎగ్జామ్ ఉంది కాబట్టి మీరు బి కేటగిరీలో 80 లక్షలు 90 లక్షలు కోటి రూపాయలు పెట్టి చదవాల్సిన అవసరం లేదు. సో సి కేటగిరీ అంతకన్నా అవసరం లేదు, అందుకే ఈ నెక్స్ట్ ఎగ్జామ్ తీసుకొచ్చారు. సో మంచి యూనివర్సిటీ పట్ల మీరు మరీ టూ మచ్గా అంతంత బడ్జెట్ పెట్టి చదవాల్సిన అవసరం లేదు. ఇదే బడ్జెట్లో మీకు అబ్రాడ్లో అంటే మీ ఎప్పుడు అబ్రాడ్లో ఇంకో విషయం కూడా డాక్టర్ పిచ్ అబ్రాడ్ MBBS యూట్యూబ్ ఛానల్లో చెప్పున్నాను, MBBS గుడ్ ఆ బ్యాడ్ అని ఒక వీడియో చేస్తున్నాను. ఎవరైనా చూడకపోతే మన డాక్టర్ పిచ్ అబ్రాడ్ MBBS యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. సో ఎప్పుడు ఇండియా అంటే ఓకే మనకి స్టాండర్డైజ్డ్, సరే డబ్బులు పోయినా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది. బట్ అబ్రాడ్లో ఎప్పుడు మనకి తక్కువ బడ్జెట్లో హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, USMLE అవ్వచ్చు, UK అవ్వచ్చు, కెనడా, ఇవన్నీ మెడికల్ పీజీ క్రాక్ చేసే స్టాండర్డ్స్ ఉన్న యూనివర్సిటీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కంట్రీ ఆ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే మాత్రమే మనం 20 లక్షలు 30 లక్షలు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. ఎప్పుడు ఇండియా 100% బెటర్,
ఎప్పుడు ఇండియా కంటే అబ్రాడ్ బెటర్ అంటే మీరు ప్రాపర్ యూనివర్సిటీ, ప్రాపర్ కంట్రీ, ప్రాపర్ వేలో చాలా సెలెక్ట్ చేసుకుంటే మాత్రమే. వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాము, అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఏదో చెప్పారు అంటే మనకేంటంటే ఫాలోయింగ్ లేకుండా ప్రాపర్గా అసలు ఎందుకు వెళ్తున్నాము, అక్కడ ఏంటి, ఆ యూనివర్సిటీ ఏంటి, అది స్టేట్ యూనివర్సిటీయా, ఫెడరల్ యూనివర్సిటీయా, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీయా, అసలు ఆ స్టాండర్డ్ ఏంటి, సో దానికి అసలు ఆ ప్రొసెసర్స్ ఏంటి, రేపు అలాంటి యూనివర్సిటీ చదివితే మనకి రేపు ఎఫ్ఎంసీ క్రాక్ చేస్తామా, లేదా నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తామా, లేదా యూఎస్ఎంఎల్ఏ మెడికల్ పీజీకి నెక్స్ట్ క్రాక్ చేస్తామా, లేదా యూఎస్ వెళ్ళడానికి మెడికల్ పీజీ క్రాక్ చేస్తామా, యూఎస్ఎంఎల్ఏ క్రాక్ చేస్తామా, ఆ స్టాండర్డ్స్ ఉంటాయా, ఇలా మనం ఇండివిజువల్గా ప్రతిదీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని దాన్ని బట్టి మనం ఏంటంటే ప్రాపర్ యూనివర్సిటీ, ప్రాపర్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే 100% వచ్చేసరికి ఇండియాతో పోల్చుకుంటే మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 crore ఉంది అనుకోండి, అక్కడ 30 lakhsలోనే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. మీకు ఇండియాలో 600 స్కోర్ వస్తే ఎలాంటి మెడికల్ యూనివర్సిటీస్ ఉన్నాయో అలాంటి అబ్రాడ్లో జస్ట్ మీరు 30 lakhs పెడితే ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్, దాన్ని కూడా ఇన్స్టాల్మెంట్ వైజ్గా 6 years కట్టుకోవచ్చు. అలాంటి యూనివర్సిటీ రైట్ అవైలబుల్. ఎప్పుడు ప్రాపర్ కంట్రీ ఫస్ట్ వచ్చేసరికి మీకు ప్రాపర్ గైడెన్స్ అనేది ఉండాలి, అంటే ప్రాపర్ మెంటార్ అనేది ఉండాలి. అంటే ఆ యూనివర్సిటీకి ఎందుకు వెళ్ళాలి, ఆ కంట్రీకి ఎందుకు వెళ్ళాలి, సో అక్కడ వెళ్తే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, దాంట్లో అసలు మన రేపు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుందా, అసలు నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఏంటి, యూఎస్ఎంఎల్ఏ అంటే ఏంటి, అసలు దాంట్లో స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, అసలు వే ఆఫ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దానికి తగ్గట్టుగా మనం చదివే యూనివర్సిటీ, చదివే కంట్రీ ఉంటుందా లేదా, అసలు దానికి ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, ఇలా పాయింట్స్ అనేది చెక్ చేసుకుని అనాలిసిస్ చేసుకుని ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. సో ప్రాపర్ గైడెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాము, ఫ్రెండ్స్ వెళ్ళారు, రిలేటివ్స్ వెళ్ళారు, వాళ్ళు సజెస్ట్ చేస్తారు, వీళ్ళు సజెస్ట్ చేస్తారు, అక్కడ డిస్కౌంట్స్ అంట, ఆఫర్స్ అంట, యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే 100% వస్తే మీరు పెట్టిన ప్రతి రూపాయి కూడా వేస్ట్ అవుతుంది. సో మీరు ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ యూనివర్సిటీ, ప్రాపర్ మెంటర్షిప్, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రమే ఆ యూనివర్సిటీ, ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఏదో వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాము, వాళ్ళు డాక్టర్స్ అవుతారు, మనం డాక్టర్స్ అవుతాం అనుకుంటే వాళ్ళు అవ్వలేదు, వాళ్ళు అడ్మిషన్ చేసుకుంటున్నారు అనుకుంటే మీరు కూడా అడ్మిషన్లే చేసుకోవాలి, డాక్టర్ అవరు ఇంకా. సో కాబట్టి ప్రాపర్ ఇన్ఫర్మేషన్, ప్రాపర్ గైడెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో అసలు ఎందుకు ప్రాపర్ గైడెన్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా మంది సార్ అసలు మీకు ప్రాపర్ గైడెన్స్ ఎందుకంటే మీకు రేపు మెడికల్ పీజీ అంటే ఏంటి, రేపు నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఏంటి, దాని గురించి ప్రాపర్గా మీకు మొత్తం టోటల్ తెలియాలి కదా, అసలు ఏంటి, ఏం జరుగుతుంది ఆఫ్టర్ 6 years తర్వాత ఎలా ఉండాలి. సో ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు ఎలా ఉన్నాము, ఫర్ ఎగ్జాంపుల్ మనకి నీట్ గురించి ఇలా ఎగ్జామ్స్ ఉంటాయి, ఇలా ప్రాపర్గా ఇలా కౌన్సిలింగ్ ఉంటాయి, ఇంత కట్ ఆఫ్ అని మనకి ఎప్పుడో 10th classలో లేదా బిఫోర్ 8th class 9th class ఈ రేంజ్ ఆఫ్ గైడెన్స్ ఉంటే 100% అందరు క్రాక్ చేస్తారు. చాలా మందికి ఒకసారి ఇంటర్మీడియట్ అయిన తర్వాత రేపు నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది, దాని ముందు 1 year నుంచి ప్లాన్ చేసుకుంటారు. అలా ప్లాన్ చేయకూడదు. ఇలా 6 years ముందు రేపు నెక్స్ట్ ఎగ్జామ్ రేపు ఎంబీబీఎస్ అయిన తర్వాత ఎటు వెళ్ళాలి, ఇండియా రావాలా, ఇండియా వస్తే ఎలాంటి గైడెన్స్ ఉండాలి, ఎలాంటి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, రేపు నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, యూఎస్ వెళ్ళాలా, సో మెడికల్ పీజీ ఎలా ఉంటుంది, అక్కడ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, సో అక్కడ 100% మనం మెడికల్ పీజీ చేయగలమా, అక్కడ సెటిల్ అవ్వగలమా, అక్కడ అవ్వకపోతే మళ్ళీ ఇండియా రావడానికి ఎలాంటి గైడెన్స్ ఉండాలి, ఇవన్నీ ముందే తెలుసుకుని వెళ్ళాలి. సో ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళారు, అటు నుంచి అటు అమెరికా వెళ్ళొచ్చు అంట, అమెరికాలో ఫ్రీ పీజీ అంట, 20 లక్షలు అయిపోద్దంట, 30 లక్షలు అయిపోద్దంట, లేదంటే డైరెక్ట్ సెంట్రల్ అమెరికా, అక్కడి నుంచి అమెరికా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అంట, మెడికల్ పీజీ చేసుకోవచ్చు అంట, ఫ్రీ అంట, లేదు యూరోప్ వెళ్ళిపోవచ్చు, అక్కడ చదువుకుంటే ఆ యూరోప్ మొత్తం మనం జాబులు చేసుకోవచ్చు అంట. అది ఎంతవరకు రియాలిటీ? సో యూరోప్ ఉంది, యూరోప్లో మొత్తం వెళ్ళొచ్చు, వెళ్ళినప్పుడు మీకు ప్రాపర్గా అసలు అక్కడ ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రకమైన లాంగ్వేజ్ ఉంటుంది, అసలు ఎంత బడ్జెట్ అవుతుంది, 20 లక్షలు అవుతుందా, 30 లక్షలు అవుతుందా, 60 లక్షలు అవుతుంది, 70 లక్షలు అవుతుంది. అందుకే నేను చెప్పింది, సో ఏదైనా ఒక కంట్రీ వెళ్ళే ముందు మీకు ప్రాపర్ గైడెన్స్ ఎందుకు ఉండాలంటే అసలు ఆ కంట్రీ వెళ్ళేటప్పుడు అది ఎంత బడ్జెట్ అవుతుంది, అసలు ఆ ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత, మెస్ ఫీజు ఎంత, అక్కడ డే టు డే ఎక్స్పెన్స్ మన కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత, దాంతోపాటు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అంటే అసలు అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, అసలు ఇన్ని సంవత్సరాల ఎడ్యుకేషన్ సిస్టమ్, అది డైరెక్ట్ ఎంబీబీఎస్ఆ, ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ఆ, అసలు దాంట్లో మనం సక్సెస్ అవుతామా, ఆ డిగ్రీ ఇండియాలో వ్యాలిడా, అది ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా, ఫాలో అయితే దాంట్లో అప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేయాలి. అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి తెలిసింది అనుకోండి, అది డైరెక్ట్ ఎంబీబీఎస్ఆ, ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ఆ, అది ఎన్ని సంవత్సరాలు ఎంబీబీఎస్, 1 year 2 years 3 years 4 years, అసలు ఎలాంటి ఎగ్జామ్స్ ఉన్నాయి. సరే ఇంటిగ్రేటెడ్ యూఎస్ఎంఎల్ఏ ప్రోగ్రామ్ అంటే ఎంబీబీఎస్ చదువుతో యూఎస్ వెళ్ళాలి, ఆ డిగ్రీ అసలు ఇండియా వ్యాలిడా కదా, ఒకవేళ ఇది వ్యాలిడ్ అయితే అసలు యూఎస్ వెళ్ళడానికి అసలు ఎన్ని రూట్స్ ఉన్నాయి, అక్కడ ఎంత బడ్జెట్ అవుతుంది, మీకు ఫ్రీ పీజీ వస్తుందా, ఎలా వస్తుంది ఫ్రీ పీజీ, రావాలంటే ఏం చేయాలి, దానికి పాసిబిలిటీస్ ఏంటి, క్రెడిబిలిటీస్ ఏంటి, ఫ్లాస్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఎంతవరకు పాస్ పర్సంటేజ్ ఉంది, ఎంతవరకు నెగిటివ్ పర్సంటేజ్ ఉంది, ఇలా ఎన్ని చెక్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే అది రష్యానా, ఇప్పుడు రష్యా అనుకోండి, రష్యన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, దాంట్లో బడ్జెట్ ఎంత అవుతుంది, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ తెలిస్తేనే మనకు బడ్జెట్ ఎంత అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ అన్నారు, ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ సెంట్రల్ అమెరికా అంటారు, సెంట్రల్ అమెరికా వెళ్తారు, అక్కడ అసలు ఆ డిగ్రీ వ్యాలిడ్ ఇండియాలో కాదు, అటు నుంచి అటు యూఎస్ వెళ్ళి సక్సెస్ అవుతారా, అవ్వాలంటే ఏముండాలి,
మీరు ఏదైతే యూనివర్సిటీ కరేబియన్ ఐలాండ్స్ చదువుతున్నారో ఇండైరెక్ట్ ఎంబీబీఎస్, అక్కడ క్యాబేజ్ అప్రూవల్ ఉండాలి. అసలు ఆ యూనివర్సిటీ క్యాబేజ్ అప్రూవల్ ఉందా? ఉంటే ఎంత బడ్జెట్ అవుతుంది? 20 లక్షలు 30 లక్షలు అయిపోతుందా? లేదా 80 లక్షలు 90 లక్షలు అవుతుందా? సరే, అక్కడి నుంచి స్టెప్ 1 అయిపోయింది. స్టెప్ 2 పాస్ పర్సెంటేజ్ ఎంత? తర్వాత స్టెప్ 2 అక్కడ బడ్జెట్ ఎంత అవుతుంది? ఎక్కడికి వెళ్ళి చదవాలి? గ్రీన్ బుక్ రొటేషన్స్ అంటే ఏంటి? రెడ్ బుక్ రొటేషన్స్ అంటే ఏంటి? సరే, రెసిడెన్సీ మ్యాచ్ అంటే ఏంటి? మీకు క్లియర్ కట్టుగా ఉండాలి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటనేది. దాన్ని బట్టి మీకు బడ్జెట్ అవుతుంది. దాన్ని బట్టే మీకు అది ₹1 కోటి అవుతుందా, 30 లక్షలు అవుతుందా, 40 లక్షలు అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు రష్యాలో ఉన్నారనుకోండి, రష్యాని తీసుకుందాం, లేదా జార్జియా తీసుకుందాం, ఏదైనా యూనివర్సిటీ తీసుకున్నప్పుడు అసలు మనం ఎందుకు వెళ్తున్నాము, అసలు దేనికోసం వెళ్తున్నాము, అది వచ్చిన తర్వాత ఆ డిగ్రీ వ్యాలిడ్ అయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఆ ప్రాసెస్ మనం క్రాక్ చేయాలంటే అసలు ఎలాంటి యూనివర్సిటీ తీసుకోవాలి, ఎలాంటి కంట్రీ తీసుకోవాలి, దాని బడ్జెట్ ఎంత, మన బడ్జెట్లో ఉందా, ఉంటే ఎంత బడ్జెట్ అవుతుంది, ఆ విధంగా మనము పాయింట్ టు పాయింట్ చెక్ చేసుకుంటే మాత్రమే మనకి అనుకున్న బడ్జెట్లు. ఇప్పుడు నేను రష్యా 20 లక్షలు అంటే స్టేట్ యూనివర్సిటీస్ అని చెప్పా, 25 lakhs అంటే ఫెడరల్ యూనివర్సిటీస్ అని చెప్పా, 30 lakhs అంటే నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అని చెప్పా. సో ఈ బడ్జెట్ చెప్పా, ఓకేనా? ఈ బడ్జెట్లో మీకు ఉంటాయా? ఈ బడ్జెట్లో సక్సెస్ అవుతామా? అవ్వాలంటే ఎలా ఉండాలి? దాని ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి? ప్రాపర్ ఇప్పుడు సరే, ఈ బడ్జెట్లో వచ్చినాయి యూనివర్సిటీస్ వచ్చినాయి, బట్ కాకపోతే రేపు ఈ బడ్జెట్లో చదివితే మనకి రేపు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తామా, లేదా ఇది రేపు యూఎస్ఎంఎల్ఏ క్రాక్ చేస్తామా? ఆ రేంజ్ ఆఫ్ స్టాండర్డ్స్ ఉంటాయా? లేకపోతే సరే, డబ్బులన్నీ వేస్ట్ అవుతాయి కదా. మీరు ఇప్పుడు రేపు ఇండియా తర్వాత రేపు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయకపోతే ఏంటి? నథింగ్. యూఎస్ఎంఎల్ఏ క్రాక్ చెప్తే నథింగ్. అసలు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఎంఎల్ఏ స్టెప్ 1 ఉందండి, పాస్ అవుతారు. స్టెప్ 2 ఉంది, పాస్ అవుతారు. స్టెప్ 3లో ఉంది రెసిడెన్సీ మ్యాచ్ అంటారు. అది మ్యాచ్ అవ్వకపోతే అప్పటికే 70-80 లక్షలు వేస్ట్ చేసి ఉంటారు కదా. ఆ డిగ్రీ ఇండియాలో వ్యాలిడ్ కాదు కదా. మరి నెక్స్ట్ ఏంటి? ఇండియా వచ్చితే ఇండియాలో డిగ్రీ వ్యాలిడ్ కాదు. అక్కడ రెసిడెన్సీ మ్యాచ్ అవ్వకపోతే అక్కడ వ్యాలిడ్ కాదు. మీరు అటు వెళ్ళలేరు, ఇటు వెళ్ళలేరు. ప్రాపర్ పూర్తిగా డిగ్రీ ఉండదు. మీరు ఏమీ చేయడానికి ఉండదు. అప్పుడు ఎన్ని 70 లక్షలు పెడితే, ₹1 కోటి పెడితే, 2 కోట్లు పెడితే యూజ్లెస్ అది ఇంకా. రైట్? సో మనం చదివే యూనివర్సిటీకి సరే 20 లక్షలు అవుతుంది, 30 లక్షలు అవుతుంది, ఎంత అవుతుంది? బట్ అసలు ఏంటి దానివల్ల యూజ్ ఏంటి? దానివల్ల రేపు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతామా ఇండియా వచ్చినప్పుడు? దాంతోపాటు యూఎస్ఎంఎల్ఏ క్రాక్ చేయగలుగుతా? ఆ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందా? ఇవన్నీ 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. దానికి ప్రాపర్ గైడెన్స్ ఉండాలి. వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాము, వాళ్ళు యూనివర్సిటీలో వాళ్ళు ఏదో చేశారు, మనం ఏదో చేస్తాము, ఇలా ఎప్పుడు కూడా మనం ఫాలో అయితే మాత్రం మనకి అనేది 100% ఉంటుందండి. మనకంటూ ఓన్ నాలెడ్జ్ అసలు ఏంటి అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, అక్కడ బడ్జెట్ ఏంటి, సంవత్సరానికి ఎంత ఫీజులు ఉంటాయి, ఆ బడ్జెట్లో ఆ ఎడ్యుకేషన్లో కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతామా, ఇండియా వచ్చిన తర్వాత నెక్స్ట్ క్రాక్ చేయగలుగుతామా, లేదా యూఎస్ఎంఎల్ఏ వెళ్తామా, యూకే వెళ్తామా, కెనడా వెళ్తామా, ఆ డిగ్రీస్ అక్కడ వ్యాలిడా కాదా, అక్కడ ప్రొసీజర్ ఏంటి, ఇదన్నీ తెలుసుకుంటే మాత్రమే మీకు అనుకున్న బడ్జెట్లో 20 లక్షలు 30 లక్షలు 35 లక్షలు అవుతుంది. లేదు కాదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వచ్చేసరికి సో ఆ డిగ్రీ మీకు అనుకున్న బడ్జెట్కి డబుల్ అవడము, ఒకవేళ ఆ బడ్జెట్లో అయినా సరే రేపు ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయలేకపోవడం, ఆ స్టాండర్డ్స్ లేకపోవడము. రేపు యూఎస్ఎంఎల్ఏ ఇప్పుడు ఇండియాలో చాలా మంది అడిగేది ఏంటంటే, సార్ ఇండియాలో నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చెప్తే యూఎస్ఎంఎల్ఏ క్రాక్ చేస్తాం. మీకు ఇంకో విషయం చెప్పంటారు, యూఎస్ఎంఎల్ఏ అనేది ఇండియా నెక్స్ట్ ఎగ్జామ్ కంటే 200 టైమ్స్ కష్టంగా ఉంటుంది. 200 టైమ్స్, నాట్ 1 టైం. మీరు ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయలేరంటే, ఆ స్టాండర్డ్స్ ఆ యూనివర్సిటీలు లేవు అంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. 100% యు ఆర్ నాట్ సపోజ్ టు ఎలిజిబుల్. అసలు మీరు ఎలిజిబుల్ అవ్వరు అసలు నెక్స్ట్ ఎగ్జామ్ కానీ ఫ్లాప్ కానీ. ఎందుకంటే అక్కడ ఇంకా మనకంటే ఎక్కువ కష్టం పడుతుంది. ఎందుకని? అది డెవలప్డ్ కంట్రీ అని కాదు, పాపులేషన్ తక్కువ, డాక్టర్ రిక్వైర్మెంట్ లేదు. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆప్షన్ ఏంటి, ఇలాంటి పాయింట్లు తీసుకుని ఆ తర్వాత దాన్ని బట్టి యూనివర్సిటీ, దాన్ని బట్టి కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం సక్సెస్ అవుతాం. వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాం, వాళ్ళు డాక్టర్స్ అవుతారు, మన డాక్టర్స్ అవుతాం అంటే వాళ్ళు అవ్వలేదు అనుకోండి, వాళ్ళు ఏదయ్యారు మీరు కూడా అదే అవుతారు. సో కాబట్టి ఇంత ఉంటుంది బడ్జెట్ అనేది. బడ్జెట్ కూడా అంతే, మీకు ప్రాపర్గా తెలుసుకోలేదు అనుకోండి, అది 70 లక్షలు అవుతుంది, 80 లక్షలు, 90 లక్షలు అవుతుంది. లేదా 20 లక్షల్లోనే మంచి యూనివర్సిటీస్ దొరుకుతాయి, 30 లక్షల్లోనే మంచి యూనివర్సిటీస్. మీ బడ్జెట్ అయిపోతే ఇమీడియట్గా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేసుకుంటారు, మెడికల్ పీజీ వచ్చేస్తుంది, లేదా యూఎస్ఎంఎల్ఏ క్రాక్ చేస్తారు, యూఎస్ అయిపోతుంది. దా స్టాండర్డ్లో మనం చదివే యూనివర్సిటీ ఉందా, ఆ స్టాండర్డ్లో ఆ కంట్రీ ఉందా, ఆ డిగ్రీ కంట్రీ ఇండియాలో ఇంటర్నేషనల్ లెవెల్లో వ్యాలిడా కాదా, ఇలా అన్ని పాయింట్లు చెక్ చేసుకుంటే మాత్రమే మన బడ్జెట్ మన కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు యూరోప్ ఉందనుకోండి, అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్, రష్యాలో ఉందనుకోండి, కాస్ట్ ఆఫ్ లివింగ్ అంతా 7,000 5,000 ఉంటుంది, 5,000 నుంచి 7,000 8,000 ఉంటుంది. అదే యూరోప్లో అయితే మీకు నెలకొసరికి 30,000 40,000 సరిపోవు. అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్కి 30,000 40,000 సరిపోవు. ఈ బడ్జెట్లో అవుతుందా మరి? ఓన్లీ 30,000 40,000 అంటే మీకు సంవత్సరానికి 4 నుంచి 5 లక్షలు కాస్ట్ ఆఫ్ లివింగ్ అవుతుంది. మీ కాలేజ్ ఫీజులు ఎంత ఉంటాయి, మీ బడ్జెట్ ఎంత అవుతుంది, డబుల్ అవుదా? సేమ్ లైక్ సెంట్రల్ అమెరికా అంతే. అక్కడ ఆ డిగ్రీ ఇండియాలో వ్యాలిడ్ కాదు, అటు నుంచి ఒకటి యూఎస్ఎంఎల్ఏ అంటారు. సో స్టెప్ 1 స్టెప్ 2 అంటారు. అవి వరకు పేమెంట్లో ₹1 కోటి పేమెంట్ చేస్తే అవుతాయి. రెసిడెన్సీ మ్యాచ్
అవ్వదు. అప్పుడు ఆల్మోస్ట్ అది 4 years, అదో 3 years, 7 years, ఇది ఒక 4 years, ఆల్మోస్ట్ 7 to 10 years అయిపోద్ది. మీరు అటు ఇండియాలో డిగ్రీ వ్యాలిడ్ కాదు, అక్కడ వ్యాలిడ్ కాదు. అప్పుడు మీరు ₹1,00,00,000 అవుతుంది కదా అక్కడ, అన్నెసెసరీ. సో దాన్ని బట్టి మనము ఎంత బడ్జెట్ అనేది ఏ విధంగా అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ₹1,00,00,000 ₹2,00,00,000 అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది, మనం ఇచ్చే అనాలిసిస్ మీద ఉంటుంది, మనకు అర్థమైన సిచ్యువేషన్ బట్టి ఉంటుంది, మన మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. సో ఇవన్నీ మనం అన్ని పాయింట్ అన్ని సెగ్రిగేట్ చేసుకొని అప్పుడు డెసిషన్ తీసుకుంటే అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, ఆ యూనివర్సిటీ బడ్జెట్ ఎంత, ఎలా పే చేయాలి, అసలు ఎలా ఉంది, మనం ఎన్ని తెలుసుకొని దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకొని దాన్ని బట్టి ప్రతి కంట్రీ కూడా మనకు ఏదైతే కంట్రీ అనుకుంటున్నామో సో ప్రతి కంట్రీ గురించి పూర్తి అనాలిసిస్ తెలిసి ఉండాలి. దాన్ని బట్టి మనం ఒక యూనివర్సిటీ, దాన్ని బట్టి ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకుని 100% సక్సెస్ అవుతాం. అదర్వైజ్ అనేది మీకు ఎంత అనాలిసిస్ చేసి ఎంత బాగా మీరు మూవ్ అవుతారో అంత బాగా మంచి యూనివర్సిటీస్ అవుతాం, అంత బాగా నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేసుకోగలుగుతారు. ఏదో వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళాం, వాళ్ళు డాక్టర్స్ అవుతాం మన డాక్టర్స్ అవుతాం అంటే హైలీ ఇంపాసిబుల్ టు డూ దట్. సో ఇప్పుడు వరకు అయింది చాలు, ఇప్పుడు నుంచి ఫ్రెష్గా మూవ్ అవ్వండి, 100% సక్సెస్ అవుతారు. ఓకేనా? ఫిర్ డౌట్స్ ఇఫ్ ఎనీ క్వరీస్ యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్స్. సో రష్యాలో అయితే మాత్రం టాప్ అండ్ యూనివర్సిటీస్ తక్కువ బడ్జెట్లో అంటే 20 lakhs, 25 lakhs, 30 lakhs నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్ ఆల్రెడీ ఓపెన్. సో పబ్లిక్ రీసెర్చ్ ఆల్సో ఎవరైనా రిజర్వ్ చేసుకొని చేసి పెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే యూ జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఆర్ ఎల్స్ మీకు ఇంకా ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ జస్ట్ గో త్రూ ఇట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.